మల్టీ స్టారర్ చేయడానికి ఇప్పటి జనరేషన్ స్టార్స్ కు ఎలాంటి కండిషన్స్ లేవు. జస్ట్ స్టోరీ నచ్చాలి, ఇద్దరు హీరోల ఇమేజ్ బ్యాలెన్స్ చేయాలి, మూవీని అద్భుతంగా తెరకెక్కించే దర్శకులు కావాలి. ఈ కండిషన్స్ మీట్ అయితే చాలు, మల్టీ స్టారర్ చేయడానికి రెడీ అంటూ 2 సార్లు ప్రూవ్ చేశాడు తారక్. ఇప్పుడు ఐకాన్ స్టార్ కూడా సేమ్ ట్రెండ్ ని ఫాలో అవుతున్నాడని సమాచారం. ఎప్పటికప్పుడు ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేస్తూ వెరైటీ మూవీస్ చేస్తూ వస్తున్న అల్లు అర్జున్ ఇప్పుడు తో మూవీ తర్వాత ఒక మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ చేయబోతున్నాడట. ప్రస్తుతం ఈ రూమర్ టాలీవుడ్ తో పాటు పాన్ ఇండియా మార్కెట్ ను షేక్ చేస్తోంది. ఇంతకీ అల్లు అర్జున్ ఎవరితో మల్టీ స్టారర్ చేస్తున్నాడు అంటే అందుకు యంగ్ టైగర్ పేరే వినిపిస్తోంది. పైగా ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తాడట. గతంలో ఇదే కథను రజనీ, కమల్ తో ప్లాన్ చేశాడు లోకేష్. వారు నో చెప్పడంతో సేమ్ స్టోరీని ఇప్పుడు బన్నీ, తారక్ తో ప్లాన్ చేస్తున్నాడట. ఇదే నిజమైతే అంతకంటే ఏం కావాలి అంటున్నారు ఇద్దరు హీరోల మ్యూచువల్ ఫ్యాన్స్. అయితే ఈ క్రేజీ డెడ్లీ మల్టీ స్టారర్ సెట్స్ పైకి వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే అట్లీతో అల్లు అర్జున్ నటిస్తున్న మూవీ, అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రాలు ముందు పూర్తి కావాలి, థియేటర్స్ లోకి రావాలి. ఈ లోపు లోకేష్ కనగరాజ్ బాలీవుడ్ వెళ్లి అమీర్ ఖాన్ తో మూవీ కంప్లీట్ చేయాలి. అప్పుడే టైగర్, ఐకాన్ మల్టీ స్టారర్ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలుంటాయి. యంగ్ హీరోస్ అంటే యూత్ఫుల్ సబ్జెక్ట్స్ చేస్తూ, ప్రేమ కథల్లో నటిస్తూ, యూత్ ఆడియన్స్ కు నచ్చే మూవీస్ చేస్తూ కనిపించాలి. కానీ టాలీవుడ్ యువ హీరోలు పందా మార్చారు, కొత్తదనం కోరుకోవడం మొదలు పెట్టారు, ప్రయోగాల బాట పట్టారు. న్యూ ఇయర్ కోసం బోల్డ్ అన్ని సర్ప్రైజెస్ దాచామంటున్నారు. మొన్నే ఆంధ్ర కింగ్ తాలూకాలో చాక్లెట్ బాయ్ లాగా కనిపించాడు ఎనర్జెటిక్ హీరో రామ్. ఈ సినిమా తర్వాత ఏ మూవీ చేస్తాడు, ఏ డైరెక్టర్ కు అవకాశం ఇస్తాడు అనుకుంటూ ఉంటే ఈసారి కంప్లీట్ గా తనకున్న ఇమేజ్ కు దూరంగా హారర్ థ్రిల్లర్ చేస్తాడట. ఎనర్జెటిక్ హీరో, పైగా హారర్ థ్రిల్లర్ అంటే టాలీవుడ్ ఆశ్చర్యపోతోంది. బాహుబలి తీసిన నిర్మాత ఇప్పుడు రామ్ హీరోగా హారర్ థ్రిల్లర్ ప్లాన్ చేయటం విశేషం. కిషోర్ గోపు అనే డైరెక్టర్ మూవీని తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమా స్టోరీ డెవలప్మెంట్ లో ఈసారి రామ్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఇప్పటికిప్పుడు రామ్ రూట్ చేంజ్ చేయడానికి రీజన్ టాలీవుడ్ లో మిగతా హీరోస్. తండ్రి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నాగ చైతన్య ఇమీడియట్ గా రూట్ చేంజ్ చేసి వృషకర్మ అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. విరూపాక్ష దర్శకుడు కార్తిక్ దండు తెరకెక్కిస్తున్న మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ ఇది. విరూపాక్ష హీరో సాయి ధరమ్ తేజ్ కూడా పూర్తిగా ఇమేజ్ మార్చుకునే పనిలో పడ్డాడు. తాను చేసిన విరూపాక్ష ప్రయోగానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ రావటంతో ప్రస్తుతం సంబరాల ఏటిగట్టు అనే చిత్రం చేస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సాయి పల్లవి అయితే హిందీ సినిమాలు చేస్తోంది, లేదా పక్కనే ఉన్న కాలీవుడ్ కు వెళ్తుంది. హైదరాబాద్ లో మాత్రం కనిపించడం లేదు, టాలీవుడ్ కు రావడం లేదు. ఇది నిన్నటి వరకు లేడీ పవర్ స్టార్ పై ఉన్న కంప్లైంట్. కానీ ఇప్పుడు ఆ కంప్లైంట్ ను పక్కన పెట్టేశారు ఫ్యాన్స్. అందుకు కారణం సాయి పల్లవి తెలుగులో న్యూ మూవీ కావడమే అని తెలుస్తోంది. ఫిబ్రవరిలో రిలీజ్ అయిన తండేల్తో హిట్ కొట్టింది సాయి పల్లవి. మళ్లీ ఇంతవరకు తెలుగు సినిమా కమిట్ కాలేదు. మరోవైపు బాలీవుడ్, కోలీవుడ్ లో మాత్రం ఆమె మూవీస్ వరుసగా లాక్ అవుతున్నాయి. తెలుగు దర్శకులు ఎవరు సాయి పల్లవిని అప్రోచ్ కావడం లేదా పల్లవే టాలీవుడ్ వైపు చూడటం లేదా అనే డౌట్స్ రైజ్ అవుతున్న సమయంలో నేను టాలీవుడ్ కు తిరిగొస్తున్నాను అనే హింట్ ఇచ్చింది సాయి పల్లవి. జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి నిజానికి కింగ్డమ్ సీక్వెల్ తీయాలి, కానీ మొదటి భాగం మెప్పించకపోవడంతో ఇప్పుడు ప్లాన్ మార్చాడు. కింగ్డమ్ సీక్వెల్ ను పక్కన పెట్టి సాయి పల్లవి ప్రధాన పాత్రలో విమెన్ సెంట్రిక్ మూవీని తీయాలనుకుంటున్నాడట. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై భారీ ఎత్తున నిర్మించబోతున్నారట. క్యారెక్టర్ నచ్చితే ఏ ఇండస్ట్రీకైనా వెళ్లి నటిస్తుంది సాయి పల్లవి, లేదా ఇంట్లోనే కూర్చుంటుంది. 2022 తర్వాత 3 ఏళ్ల గ్యాప్ అలాగే వచ్చింది. ఆ ఏడాది విరాట పర్వం విడుదల తర్వాత మళ్లీ ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన తండేల్లో కనిపించింది సాయి పల్లవి. ఇప్పుడు మళ్లీ ఏడాది గ్యాప్ తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్టార్ హీరోలు కంబ్యాక్ ఇస్తే ఏ ఇండస్ట్రీ అయినా సెలబ్రేషన్ మూడ్ లోకి వెళ్ళిపోతుంది. అలాంటిది దురంధర్ తో ఇద్దరు స్టార్స్ హిందీ ఇండస్ట్రీకి కంబ్యాక్ ఇచ్చారు. దీంతో బీ టౌన్ బాగా జోష్ లో కనిపిస్తోంది. మరోవైపు బాబీ డియోల్, అక్షయ్ ఖన్నా ఇద్దరిలో ఎవరిది బెస్ట్ కంబ్యాక్ అనే డిస్కషన్ కూడా స్టార్ట్ అయింది. దురంధర్ లో తనదైన విలనితో ఇంప్రెస్ చేసిన అక్షయ్ ఖన్నా నటనను యానిమల్ మూవీలో బాబీ డియోల్ నటనతో కంపేర్ చేసి కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్. ఇద్దరి ఎవరి కంబ్యాక్ బెస్ట్ అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్ మొదలైంది. నిజానికి బాబీ డియోల్, అక్షయ్ ఖన్నా ఇద్దరు కూడా ఒకప్పుడు బాలీవుడ్ లో హీరోలుగా వెలిగిన వారే, కానీ హీరోగా ఎక్కువ కాలం నిలవలేకపోయారు.
దీంతో బ్రేక్ తీసుకుని ఇప్పుడు స్టార్ హీరోలకు విలన్స్ గా మారుతున్నారు. యానిమల్ లో బాబీ డియోల్ విలని సర్ప్రైజ్ గా నిలిస్తే ధురంధర్ లో అక్షయ్ ఖన్నా విలని అంతకంటే స్ట్రాంగ్ గా కనిపించింది. ఒక్కో హీరోకు ఒక్కో ఇమేజ్ ఉంటుంది. అందుకే మాక్సిమం హీరోస్ తమ ఇమేజ్ కు తగ్గట్లే మూవీస్ చేస్తూ ఉంటారు. హిట్స్ మీద హిట్స్ కొడుతూ ఉంటారు. బాలీవుడ్ లో సన్నీ డియోల్ కు ఒక ఇమేజ్ ఉంది. అదేంటి అంటే పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించాలన్నా లేదా తప్పులను ఎత్తి చూపాలన్నా అందుకు సన్నీ డియోల్ కరెక్ట్ అనేది అతను సంపాదించుకున్న ఇమేజ్. అందుకే తన సినిమాలన్నీ పాకిస్తాన్ బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కుతున్నాయి. ఎప్పుడో 25 ఏళ్ల క్రితం రిలీజ్ అయింది గదర్ చిత్రం. అప్పుడే పాకిస్తాన్ వెళ్లి రచ్చ చేసి వచ్చాడు సన్నీ డియోల్. సన్నీ డియోల్ సినిమాల్లో పాకిస్తాన్ వెళ్లటం, అక్కడి నుంచి తన కుటుంబాన్ని కాపాడుకుని భారత్ కు తిరిగి తీసుకురావటం, ఇందుకోసం అతను చేసే పోరాటం గదర్ సీక్వెల్స్ కు కోట్లు కురిపించి పెట్టింది. గదర్ తర్వాత ఇప్పుడు సన్నీ డియోల్ బార్డర్ సీక్వెల్ తో తిరిగి వస్తున్నాడు. 28 ఏళ్ల క్రితం సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో నటించిన బార్డర్ మూవీ హిందీ ఇండస్ట్రీలో సంచలన విజయం సాధించింది. 1971లో జరిగిన ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సీక్వెల్ కూడా మరోసారి ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలోనే తెరకెక్కిందని ఇటీవల విడుదలైన టీజర్ చెబుతోంది. మన గర్జన లాహోర్ వరకు వినిపించాలి అని సన్నీ డియోల్ చెప్పిన డైలాగ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇంకా సన్నీ డియోల్ చేతిలో లాహోర్ 1947 సినిమా కూడా ఉంది. దేశ విభజన నాటి పరిస్థితులను ఇందులో చూపించబోతున్నారు. మరో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ సినిమాను నిర్మించడం విశేషం. ఇవి కాకుండా సన్నీ డియోల్ చేతిలో ఇంకా గదర్ 3 కూడా ఉంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.